వచ్చిన ఆత్మీయ బంధకము, శారీరక బంధకము, మానసిక బంధకములతో నువ్వు బంధించబడి ఉన్నావేమో. అటువంటి బంధకములతో కట్టబడి ఈ ప్రాంతానికి గనుక నువ్వు వచ్చినట్లయితే నీకు ఒక గుడ్ న్యూస్. దేవుడి రోజున నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన వారికి విడుదల ఉంది. దేవుని దగ్గరికి వచ్చిన వారికి స్వతంత్రత ఉంది. దేవుని దగ్గరికి వచ్చిన వారికి గొప్ప ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. మనకి రాజకీయ పరంగా ఫ్రీడమ్ వచ్చింది, కానీ వచ్చిందా? నిజంగా వచ్చిందండి. ప్రతిరోజు మొబైల్ ఆన్ చేస్తే మానభంగాలు, ప్రతిరోజు న్యూస్ ఆన్ చేస్తే ఘోరాలు, నేరాలు, చాలా భయంకరమైన విషయాలు మనం వింటున్నాం. మరి ఎక్కడుంది స్వతంత్రత? మహాత్మా గాంధీ అన్నాడు, ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి వేళ స్వతంత్రంగా నడుచుకుంటూ, నిర్భయంగా నడుచుకుంటూ వెళ్తుందో ఆ దినానే స్వతంత్రత వచ్చినట్లుగా అని ఎప్పుడో చెప్పాడు పాపం ఆయన. కానీ ఈ రోజు వరకు ఒక మహిళ కావచ్చు, ఒక చిన్న బిడ్డ కావచ్చు, ఒక వృద్ధురాలు కావచ్చు, ధైర్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయా? రాత్రి 10 దాటితే 10 ఎందుకండి, పట్ట పగలే నడవలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమైపోతుంది సమాజము? ఏమైపోతుంది ఈ యొక్క మనిషి యొక్క ఆలోచన? ఏమైపోతున్నాయి మనిషి యొక్క నైతిక విలువలు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు విడుదల చేయగలరు అటువంటి బంధకాల నుండి? ఎవరు కనువిప్పు కలిగించగలరు అటువంటి పాపపు భూషితమైన ఆలోచనల నుండి? అంటే దేవుని వాక్యం ఒక్కటే. హల్లెలూయా.